నమస్కారం అండి. మనం ఇప్పుడు కామేశ్వరి గారు రచించిన 'కట్నం లేని పెళ్ళి' అనే కథను విందామా? వాసంతికి పెళ్లి కుదిరింది. పెళ్ళికొడుకు ఇంజనీరు. ఏదో కంపెనీలో ₹1000 జీతం. బాదరబందీలు లేనివాడు. కొద్దో గొప్పో తండ్రి ఆస్తి పుచ్చుకునేవాడే గాని అతని సంపాదన మీద ఆధారపడ్డవాళ్ళు ఎవరూ లేరు. పెళ్ళికొడుకు యోగ్యతలన్నీ విన్న అందరూ వాసంతి అదృష్టాన్ని పొగిడినవారే. చదువుకున్నవాడు, పెద్ద ఉద్యోగస్తుడు, గొప్ప కుటుంబం. ఎంత కట్నం అడుగుతారో ఏమిటో, తూగగలమో లేమో అని బెంగ పెట్టుకున్నారు ఆడపిల్లవాళ్ళు. కానీ మగపెళ్లి వారింటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొచ్చిన వెంకట్రామయ్య గారు మొహం కళకళ్ళాడిపోతుండగా ఆనందంగా మగపెళ్లివారు కట్నం అక్కర్లేదన్నారని చెప్పగానే అందరూ తెల్లబోయారు ఒక్క క్షణం. ఆ తర్వాత సంతోషంతో అందరి మొహాలు వికసించాయి. వాసంత అదృష్టాన్ని ముక్తకంఠంతో ప్రశంసించారు. నిజంగా అసలు కట్నం వద్దన్నారుటండి. ఇంకా పూర్తి నమ్మకం కుదరక కామాక్షమ్మ ఆరా తీసింది. అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ. నిజంగానూ అబద్ధంగానూ ఏమిటి? వద్దన్నారని చెప్పాగా. పాపం వియ్యంకుడు గారు ఎంత మంచివారంటే, అయ్యా మా పెద్దమ్మాయికి 15,000 కట్నం ఇచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడు రిటైర్ అయ్యాను, రెండో పిల్లకి అంత ఇచ్చుకోగల స్థితిలో లేను అనగానే నేను మిమ్మల్ని కట్నం అడగలేదు కదండీ అన్నారు చిరునవ్వుతో. తెల్లబోయాను నేను. మాకేం కట్నాలు అక్కర్లేదు. ఎటొచ్చి ఆడవాళ్ళు సరదా పడతారు గనక అత్తగారు ఆడబిడ్డల లాంఛనాలు మీ శక్తి కొద్దీ జరిపించండి చాలు. ఏదో మీకున్న దానిలో ఓ రోజు పెళ్లి జరిపించండి చాలు అన్నారే. నిజంగా ఆయన దేవుడే అనిపించింది ఆ క్షణంలో. ఈనాడు ఇలాంటి వారు ఉన్నారంటే ఇదంతా మన అదృష్టం, ముఖ్యంగా వాసంతి అదృష్టం అనుకో అన్నారు వెంకట్రామయ్య గారు ఆనందంగా తబ్బిబ్బులవుతూ. వాసంతి పెళ్లి ముహూర్తం మరీ నెలకే కుదిరింది. ఇంట్లో పెళ్లి పనులు, బజారు పనులు, పెళ్లి హడావిడి ఆరంభమైంది. కట్నం లేదు, పిల్లకి కాస్త బంగారం అన్నా పెట్టకపోతే ఏమనుకుంటారోనండి. బొత్తిగా మెడలో కాసున్నర గొలుసు, 2 జతల గాజులతో కన్యాధార పోస్తే ఏం బాగుంటుందండి. ఓ 3,000 పెట్టి నెక్లెస్ సెట్ పెడదాం అంది కామాక్షమ్మ. ఆ మాట సబబే అనిపించింది వెంకట్రామయ్య గారికి. కట్నం ఎలాగా వద్దన్నారు, బట్టలు కాస్త ఖరీదు పెట్టాల్సమండి. అప్పగింతలకి కుటుంబానికి అంతటికీ పట్టుబట్టలు పెడదాం మరో ప్రతిపాదిక. తలాడించారు వెంకట్రామయ్య గారు. పాపం లాంఛనాలు ఒక్కటి చాలన్నారు. బొత్తిగా ఆడపడుచులకి అత్తగారికి 116 ఇస్తే బాగుంటుందా అమ్మా? పెద్ద కూతురు చిన్న సందేహం. అవునవును అనుకున్నారు అందరూ. అత్తగారికి 500, ఇద్దరు కూతుళ్ళకి 500, ₹1,000 లాంఛనాలకు కేటాయించారు. వెండి కంచం చెంబైనా ఇవ్వడం లేదు మనం అల్లుడికి. 2-3 మంచి సూట్లు కుట్టిద్దాం నాన్న పెద్ద కొడుకు సలహా. ఉంగరం మాత్రం చేయించాల్సమండి. చిన్న మెత్తు బంగారం పెట్టి తీరాలి అల్లుడికి. కట్నం వద్దన్నారు. బొత్తిగా పానకం బిందెలు ఎత్తడివి ఇస్తే బాగుండదేమో, స్టీలు కొందాం. కట్నం ఖర్చు లేదు, అక్కయ్య కంటే మంచి చీరలు కొనుక్కుంటాను నేను. పెళ్లి కూతురు తెగేసి చెప్పింది. ₹1,000 చీరలకు శాంక్షన్ చేశారు అందరూ. నాన్న వాళ్ళింట్లో అందరూ పెద్ద ఉద్యోగులు, ఫారెన్ రిటర్న్స్. పెద్ద కూతురు డాక్టరు, మొగుడు ఫారెన్ రిటర్న్డ్, కొడుకు ₹2,000 జీతగాడు. పెద్ద కోడలు సరే సరి పెద్ద కుటుంబంలో నుంచి వచ్చింది. అబ్బో వాళ్ళింట్లో అంతా మోడర్న్గా ఉంటారు. భోజనాలకి టేబుల్ మీద సరైన చేస్తే బాగుంటుంది, కింద కూర్చోరు వాళ్ళు పెద్ద కొడుకు చెప్పేశాడు. వాళ్ళుండేది 3 పూటలు. మనం కక్కుర్తి పడకుండా 4 రకాల స్వీట్సు, హాట్సు చేయించాలి. 4 వంట వాళ్ళని, మంచి వాళ్ళని కుదర్చండి. కామాక్షమ్మ ఆర్డర్ జారీ చేసింది. 4 వడ్డన వాళ్ళని కూడా మాట్లాడండి నాన్న. ఊరికే వాళ్ళ ముందు మనం వడ్డన వాళ్ళలా వడ్డించితే తేలికైపోతాం. పెద్ద కూతురు. విడిది అంటూ ఏవో 2 గదిలిస్తే బొత్తిగా బాగుండదు. కింద పడుకోబెట్టడం ఏం బాగుంటుంది. ఏదన్నా గెస్ట్ హౌస్ చూద్దాం నాన్న, లేదంటే హోటల్లో రూమ్స్ బుక్ చేద్దాం. 3 పూటలే కదా. చిన్న కొడుకు. అన్నట్టు ఏమండోయ్, ప్రయాణ ఖర్చులు ఒకవైపు ఇవ్వడం మన రివాజు. వాళ్ళు అడగలేదు కదా అని ఎగ్గొడితే మనసులో ఏమనుకుంటారో అది మాత్రం మర్చిపోకండి. ఒరే బాబు, తీరా వేళకి దొరక్కపోవచ్చు, ముందుగానే మంచి కళ్యాణ మంటపం రిజర్వ్ చేయించుకోవాలి. ఆ పని చూడు. బొత్తిగా ఇంత చిన్నింట్లో పెళ్లి చేస్తే దర్జాగా ఉండదు. వెంకట్రామయ్య గారు ఆ పని పెద్ద కొడుకు పురమాయించారు. పెళ్ళైన వెంటనే పిల్లని తీసుకెళ్ళిపోతామన్నారు కాపురానికి. కట్నం ఎలాగూ లేదు గనక దాని కాపురానికి కావలసినవి 4 కొనియ్యాల్సిందే. వెండి కంచం చెంబు వద్దన్నారు గనక ఆ డబ్బు పెట్టి
స్టీల్ సామాను కొనేద్దాం. అలకపాన్పు లేదు గనక రేడియో అమ్మాయికి ఇచ్చేసి పంపితే సరి. ఫర్నిచర్కి ఓ 2,000 ఇచ్చేద్దాం. ఏం కొనుక్కుంటారో వాళ్ళిష్టం. అప్పుడు టైం ఉండదు. ముందే 2 డన్లప్ పరుపులు కొనండి. కామాక్షమ్మ లిస్టు చదివి ఆర్డర్ జారీ చేసింది. మొత్తానికి ఇంట్లో అందరి సలహాలు ఆచరణలోకి వచ్చాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. అట్టహాసంగా ఆడంబరంగా వాసంతి పెళ్లి ధూమ్ధామ్గా జరిగిపోయింది. వియ్యాల వారందరినీ ప్రతి క్షణం కనిపెడుతూ ఏ లోటు రాకుండా సకల మర్యాదలు జరిపించారు ఆడపెళ్లివారు. నెస్కెఫే కాఫీ, పూటకో 2 రకాల టిఫిన్లు, 4 రకాల వంటలు, స్వీట్సు, అడుగడుగున కూల్ డ్రింక్సు, టేబుల్ మీల్సు, పెద్ద గెస్ట్ హౌస్ అంతా విడిదిగా ఏర్పాటు, వేడినీళ్ళు, చన్నీళ్ళు, ఇది లేదు అది లేదు అనకుండా ఆడపెళ్లివారు చేసిన ఏర్పాట్లు చూసి చాలా మెచ్చుకున్నారు మగపెళ్లివారు. ఏ అలకలు గొడవలు లేకుండా చాలా బాగా జరిగిపోయింది పెళ్ళి. ఎంతైనా కల్చర్డ్ ఫ్యామిలీ అనుకున్నారు ఆడపెళ్లివారు. పెళపెళ ఉదయం పెళ్ళి, సాయంత్రం రిసెప్షను గ్రాండ్గా జరిగాయి. తెల్లారి పెళ్లివారంతా వెళ్ళిపోయారు. ఆ మర్నాడుండి పెళ్ళికొడుకు వాసంతిని తీసుకుని వెళ్ళాడు. 2 రకాల మిఠాయి ఉండలు చలిమిడి చేసి స్టీల్ సామాను ప్యాక్ చేయించి డన్లప్లు, బాంబే డైయింగ్ దుప్పట్లు, పెట్టెల నిండా చీరలు, రేడియో, ప్రజెంటేషన్ల సామాన్లు, 2 పెట్టెలు, ఫర్నిచర్కి 2,000 రూపాయల చెక్కుతో వాసంతిని కన్నీళ్లతో కాపురానికి సాగనంపారు అందరూ. పెళ్లివారు వెళ్ళాక ఆడపెళ్లివారు కాళ్ళు చేతులు చలిమిడి ముద్దై కదల్లేక 4 రోజులు పడక వేసి రెస్ట్ తీసుకున్నారు. వెళ్ళవలసిన సామాన్లు వెళ్ళి, చేర్చవలసిన కుర్చీలు బల్లలు చేర్చి, చెల్లించాల్సిన బిల్లులు చెల్లించి, ఇల్లు యథాప్రకారం అయ్యాక వెంకట్రామయ్య గారు సావకాశంగా బిల్లులు లెక్కలు ముందేసుకుని కూడికలు తీసివేతలు ఆరంభించారు. ఎన్నిసార్లు కూడినా ఎన్నిసార్లు తీసివేసినా 15,000 కట్నం ఇచ్చి చేసిన పెద్ద కూతురు పెళ్లి ఖర్చు 22,000, దమ్మిడి కట్నం లేని చిన్న కూతురు పెళ్లికి 25,000 ఎలా అయిందో తెలియక లెక్కలు ఎక్కడ తప్పో అని వెంకట్రామయ్య గారు పాపం లెక్కలు చేస్తూనే ఉన్నారింక. కథ పేరు కట్నం లేని పెళ్ళి. రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.